Hello guys, welcome back to Courseware. So today's topic వచ్చేసి React.js component life cycle ఎలా వర్క్ అవుతుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ టాపిక్, ఇంకా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో React.js లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు వేరియస్ స్టేజెస్ ఏ కాంపోనెంట్ గోస్ త్రూ. కాంపోనెంట్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అనేసి స్టేజెస్, వేరియస్ స్టేజెస్ ఉన్నాయి, ఎలా రియాక్ట్ అప్లికేషన్లో వర్క్ అవుతుంది అనేసి చెప్తుంది. అండ్ అలాగే దీస్ స్టేజెస్ అలోస్ టు డెవలపర్స్ టు రన్ స్పెసిఫిక్ కోడ్ అట్ కీ మూమెంట్స్. అంటే మన కోడ్లో మనం కాంపోనెంట్ ఎక్కడ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి అండ్ అలాగే ఎప్పుడు రిమూవ్ చేయాలి అనేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ అలాగే by understanding this complete React.js component lifecycle, we can better manage resources and decrease side effects and increase performance of our React application. So, ఈ కంప్లీట్ రియాక్ట్ అప్లికేషన్ మనకి తెలిస్తే మనం ఎక్కడ రిసోర్సెస్ని మేనేజ్ చేయాలి అండ్ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా తగ్గించాలి, పర్ఫార్మెన్స్ ఆఫ్ రియాక్ట్ అప్లికేషన్ ఎలా ఇంక్రీజ్ చేయాలని అయితే చెప్తుంది. అండ్ అలాగే సో ఈ రియాక్ట్ లైఫ్ సైకిల్, ఈ రియాక్ట్ కాంపోనెంట్ లైఫ్ సైకిల్లో మనకి మెయిన్లీ త్రీ ఫేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మౌంటింగ్, సెకండ్ ఫేజ్ అప్డేషన్, థర్డ్ ఫేజ్ అన్మౌంటింగ్. సో ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్లో చూడండి ఫస్ట్ ఫేజ్ ఇది సెకండ్ ఫేజ్, ఇది థర్డ్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్లో మనకి అగైన్ 3 స్టేజెస్ ఉన్నాయి: ఇనిషియలైజేషన్, రెండర్, కాంపోనెంట్ డిడ్ మౌంట్. సో ఇక్కడ ఇనిషియలైజేషన్లో ఏంటంటే కన్స్ట్రక్టర్ క్రియేట్ అవుతుంది, కన్స్ట్రక్టర్ లోపల ప్రాప్స్ అండ్ స్టేట్ అయితే ఇనిషియలైజ్ చేసుకుంటాము. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెండర్. సో నేను ప్రీవియస్ వీడియోలో కొన్ని వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ రెండరు, రీరెండరు, స్టేట్. సో ఈ వర్డ్స్ అయితే ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ రెండర్ అంటే ఏంటి, కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, స్టేట్ అంటే ఏంటి, ఆ వర్డ్స్ మీకు అర్థం కాకపోతే ఆ వీడియోలో అయితే చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రెండర్ అవుతుంది, ఇక్కడ కన్స్ట్రక్టర్ క్రియేట్ అయిపోయాక రెండర్ అవుతుంది. సో దెన్ రెండర్ ఈజ్ కంప్లీటెడ్, కాంపోనెంట్ డిడ్ మౌంట్, అంటే కాంపోనెంట్ అనేది మౌంటింగ్ అయిపోయింది, మౌంటింగ్ ఫేస్ అంటే క్రియేట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి అప్డేషన్. ఇన్ కేస్ నీ కోడ్లో ఎక్కడైనా నువ్వు అప్డేట్ చేయాలి అనుకుంటే, లైక్ ఎయిదర్ ఇట్ ఈస్ ప్రాప్స్ ఆర్ స్టేట్ కానీ ప్రాప్స్ని కానీ అప్డేట్ చేయాలి అనుకుంటే, సో ఇక్కడ ప్రాప్స్ని అప్డేట్ చేయాలంటే గెట్ డెరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్, ఈ మెథడ్ని యూజ్ చేసుకొని ప్రాప్స్ని అప్డేట్ చేస్తాము. స్టేట్ని అప్డేట్ చేయాలనుకుంటే సెట్ స్టేట్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని స్టేట్ని కూడా అప్డేట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ అప్డేషన్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనే మెథడ్ వర్క్ అవుతుంది. సో వీటికంటే ముందు గెట్ స్నాప్షాట్ బిఫోర్ అప్డేట్కి ముందు ఈ మెథడ్ వర్క్ అవుతుంది. సో దెన్ నెక్స్ట్ రెండర్ మెథడ్. రెండర్ అంటే రీరెండర్. ఇక్కడ ఆల్రెడీ మౌంటింగ్ ఫేజ్లో ఒకసారి రెండర్ అయిపోయింది, సో దెన్ అప్డేషన్ ఫేజ్కి వచ్చేసరికి రీరెండర్ అవుతుంది. రీరెండర్ అయిపోయాక కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనే మెసేజ్ అయితే మనకు వస్తుంది. అంతటితో అయితే అప్డేషన్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. అప్డేషన్ అయిపోయాక ఇన్ కేస్ నీకు రిమూవ్ చేయాలి అనుకుంటే రిమూవ్ మెథడ్ కూడా ఉంది. అన్మౌంటింగ్ మీన్స్ రిమూవ్ ఆర్ డిలీటింగ్ ఎనీ ఎంటిటీస్. సో కాంపోనెంట్ విల్ అన్మౌంట్. ఈ మెథడ్ ఎప్పుడైతే వర్క్ అవుతుందో మన లైక్ క్లీనప్ చేస్తుంది, మన కాంపోనెంట్ క్లీనప్ చేస్తుంది. సో ఇది ఈ 3 ఫేజెస్ గురించి అయితే ఎక్స్ప్లెనేషన్. సో వీటిలో మనకి ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, కాంపోనెంట్ డిడ్ మౌంట్, గెట్ డెరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్, సెట్ స్టేట్స్. సో ఈ మెథడ్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో నేను సింపుల్ కోడ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.